మిత్రులందరికీ శుభోదయం. 21/6/2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్లబ్ భవనం వద్ద అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యోగా విద్యకు ఆద్యులు పతాంజలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ విఖ్యాతిగాంచిన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసి యోగా విద్య తాలూకా ప్రాధాన్యతను ప్రజలందరికీ తెలియజేయడానికి, మానవాళికి తెలియజేయడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం ఇచ్చేస్తున్న సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు యావత్ ఆంధ్రదేశము యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని గారు విశాఖపట్నంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ చోడవరం పట్టణంలో కూడా పలు విద్యా సంస్థలు, అలాగే పలు ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల కార్యాలయాలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సమక్షంలో, అంటే రాంబాబు గారు సమక్షంలో ఇక్కడ వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ నిర్వహించిన యోగా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా పతాంజలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం, అలాగే సాంప్రదాయం ప్రకారము యోగా విద్య తాలూకు సాంప్రదాయం ప్రకారము యోగా గురువు డాక్టర్ బంగారు కృష్ణ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సీనియర్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న వారందరూ కూడా చాలా ఈ పుర ప్రముఖులు వీళ్ళందరి చేత కూడా అతను బంగారు కృష్ణ గారు యోగాసనాలు వేయించడం జరిగింది. అలాగే యోగా విద్య తాలూకా ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది. యోగాసనాలు, ప్రాణాయామం, అలాగే ధ్యానం తాలూకా ప్రాధాన్యత తెలియజేసుకుంటూ శారీరక, మానసిక ప్రశాంతతకు, అలాగే పరిపక్వతకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఈ సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ యోగాభ్యాసాన్ని, అలాగే యోగాసనాలను, అలాగే ధ్యానాన్ని, అలాగే ప్రాణాయామాన్ని చేయడం అనేది జరిగింది. ఈ క్రెడిట్ అంతా కూడా ఓరుగంటి రాంబాబు గారికి, అంటే యోగా విద్య తాలూకా ప్రాధాన్యతను సభ్యులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో క్లబ్ అధ్యక్షులు ఓరుగంటి రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని చాలా మంచి ఏర్పాట్లతో చేయడం అనేది జరిగింది. అందరూ కూడా అభినందించారు. అలాగే ఈసారి ఇక్కడ ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మిగతా చోడవరంలో ఉన్న సంస్థలన్నిటికీ భిన్నంగా ఇక్కడ కార్యక్రమం మాత్రం చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా, రాజకీయాలకు కానీ లేకపోతే ఎటువంటి భేషజాలకు తావు లేకుండా ఉన్న సభ్యులందరినీ కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ క్లబ్ తాలూకా నిర్వహణ అనేది ఒక స్థాయికి పెరిగింది. ఎందుకంటే గతంలో కేవలం వాకింగ్ తాలూకా యాక్టివిటీస్ మాత్రం జరిగేది. ఈసారి అంతటి కూడా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కార్యక్రమాలు, అలాగే నేషనల్ ఖ్యాతిగాంచిన కార్యక్రమాలు, అలాగే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, మానసిక, శారీరక ప్రశాంతతను కలిగే కార్యక్రమాలు, సమాజ సేవా దృక్పథంతో ఉన్న కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రెడిట్ అంతా కూడా రాంబాబు గారికి, అలాగే ఇక్కడ ప్రధాన కార్యదర్శి జాజుల జగ్గారావు గారికి, అలాగే క్లబ్ కోశాధికారి శ్రీ రాయవరపు కన్ననాయుడికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ సందర్భంగా కొవ్వూరు సత్యరెడ్డి గారు క్లబ్ సీనియర్ సభ్యులు, ఆయన భవన నిర్మాణానికి 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా మనకి ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త మహేష్ గారు, అలాగే అమరన్ బ్యాటరీస్ సంస్థ అధినేత, ఆయన కూడా ఈ క్లబ్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే టీవీ రమణ గారు మరికొద్ది రోజుల్లో అమెరికా వెళ్తున్నారు, ఆయనకి శుభాభినందనలు కూడా తెలియజేయడం ఉంది. అన్నిటికీ ముఖ్యంగా ఈరోజు మన క్లబ్ తాలూకా పూర్వ అధ్యక్షులు శ్రీ పిఎస్కే గుప్తా గారి షష్ఠిపూర్తి సందర్భంగా ఆయనకి శుభాభినందనలు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఈరోజు అన్నీ కూడా కలిసి వచ్చాయి. ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.